లేకుండా హెల్తీగా గోధుమ పిండితో అయితే చేయబోతున్నాము. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. గుల్లగా ఎలా చేయాలో ఈ బాదుషా చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి అయితే వేసుకోవాలి. మైదా పిండి కావాలంటే మైదా పిండి వేసుకోండి, నేనైతే ఇక్కడ గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి, అలాగే అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా లేకపోయినా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవాలి, రెండిట్లో ఒకటైతే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఉంటే వేసుకోండి, గీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, బటర్ వేస్తేనే బాగుంటుంది, బట్ నాతో బటర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి, ఒక 5 నిమిషాల పాటు ముద్దలాగా వచ్చేంత వరకు. ఒక 5 నిమిషాల పాటు అలా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు అందులోకి కొంచెం పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా నార్మల్ పెరుగు కూడా వాడచ్చు. నార్మల్ పెరుగు అయితేనే బాగా వస్తాయి బాదుషాలు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూడండి, కన్సిస్టెన్సీ మరీ మెత్తగా చేసుకోకూడదు, మరీ గట్టిగా కూడా చేసుకోకూడదు. కన్సిస్టెన్సీ బాగుంటే మనకు బాదుషాలు బాగా వస్తాయండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని ఒక అరగంట పాటు నానబెట్టి, ఈ ముద్దంతా బాగా నానిన తర్వాత అందులో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి, కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ. వీడియోలో చూడండి. రౌండ్ షేప్ చేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి, ఒక ప్లేట్ తీసుకొని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి బాదుషాలు. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మరి బాదుషాలు రావండి. అవి పైకి తేలేంత వరకు మనం వదిలేసేయాలి బాదుషాలని. తర్వాత గరిటెతో తిప్పుకోవాలి అటు ఇటు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ బాదుషా రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం షుగర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ పట్టుకొని షుగర్ పాకం పట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని షుగర్ పాకంలోకి అయితే వేసుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టేసేయాలి.